మున్సిపల్ కార్మికుల ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. సమస్యల పరిష్కారంపై ఏమాత్రం చలనం లేని జగన్ ప్రభుత్వంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ రీతుల్లో నిరసనలు తెలుపుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా సన్నోళ్లపాడు నియోజకవర్గం చేమకుర్తిలో కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడకు ఉరితాళ్లు బిగించుకుని నినాదాలు చేశారు. సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కార్మిక లోకాన్ని అంధకారంలోకి నెట్టారని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధ్వజమెత్తారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు ఈ నెల 26వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చర్చలకు కూడా నిన్న మధ్యాహ్నం చర్చలు చేసింది. కానీ ఈ చర్చల్లో వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు ఏదైతే ఉన్నదో వేతనాలు పెంపుదల కానీ, సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ అనేటటువంటి వాటి 3 ప్రధానమైనటువంటి వాటి గురించి కాకుండా ఇతర చిన్న చిన్నవి ప్రాధాన్యత లేనటువంటి అన్నిటి చుట్టూ తిప్పుకొని వచ్చి ప్రధానమైన డిమాండ్ దగ్గరికి వచ్చేళ్ళకి మళ్ళీ మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి, ఇతర మాట్లాడాలనేటటువంటి పద్ధతిలో ఉన్నది. ఇది సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రతిపక్ష లీడర్గా చెప్పాడో ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానాలే అడుగుతుంది. పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం, ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ హెల్త్ అలవెన్స్ అమలు చేయాలి. ఇవి 3 ప్రధానమైన డిమాండ్లు. వీటిని కొంచెం అవతలకో యువతలకో తెగ్గొట్టేసి సమ్మెని విరమింపజేయమని మేము కూడా సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఆయన ప్రధానమైన డిమాండ్ దాకా రాకుండా వీళ్ళని ఇబ్బందులు పాలు చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకొని వెంటనే ఈ పర్మనెంట్ చేయాలనేటటువంటిది, సమాన పనికి సమాన వేతనం, ఏదైతే బేసిక్ వేతనం ఉందో దాన్ని సాల్వ్ చేసి ఈ సమ్మెను విరమింపజేయాలని సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఇట్టా నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడిని. కమ్రేడ్స్, ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ఇది 4వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి ఇది 4వ రోజు జరుగుతూ ఉంది. అయితే మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి పోవటానికి కారణం ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వచ్చినాక సమాన పనికి సమాన వేతనం, మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ 4.5 సంవత్సరం కూడా అయిపోవస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సందర్భం కూడా జరగబోతూ ఉంది. ప్రభుత్వం ఎప్పుడు పర్మనెంట్ చేస్తుందా, సమాన పనికి సమాన వేతనం ఇచ్చుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ గత్యంతరం లేక రాష్ట్రమంతా పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు పట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయమని మేము కోరుతూ ఉన్నాం. మేమేం గొంతమ్మ కోరికలేం కోరటం లేదు. ఈరోజు నిత్యావసర ధరలు ఆకాశం అంటుకుంటూ ఉంది. కాబట్టి మేము బతకాలి కాబట్టి మా పట్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమని మేము పదే కోరుతూ ఉన్నాం. తొందరగా ప్రజలకి ఇబ్బంది లేకుండా తొందరగా పరిష్కారానికి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలని పరిష్కారం చేసి విధుల్లోకి పంపించి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం. నా పేరు కొన్నేపాటి శ్రీనివాసరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పయాత్ర పాదయాత్ర సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ మన ప్రభుత్వం ఇంకొక సంవత్సరంలో వస్తూ ఉంది. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ హౌస్ హౌసింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. అందరం నమ్మి ఓట్లేసాము. అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో వీరు కరోనా టైంలో పనిచేశారు, ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేశారు. వీళ్ళు కాలు గడిగి నెత్తిన జల్లుకోవచ్చు, వీళ్ళకి ₹1,00,000 ఇచ్చినా తక్కువనని ఆ రోజు అసెంబ్లీలో అధికారం వచ్చిన తర్వాత చెప్పాడు. 4.5 సంవత్సరం గడుస్తూ ఉంది. ఈరోజు మున్సిపల్ కార్మికులకి ఏ డిమాండ్ కూడా పరిష్కారం చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మేము అనేక సార్లు మున్సిపల్ అధికారులకి, మంత్రి గారికి వినతిపత్రాలు ఇచ్చాము, చర్చల రూపంలో మేము చెప్పాం. కానీ ఇప్పటికి కూడా ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదు. అందుకని అనివార్య కారణాల వల్ల ఈ నెల
8వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా 14వ తారీఖు మంత్రి గారు పిలిపించి చర్చలకు పిలిచారు. అప్పుడు కూడా చర్చలు మాకు ఎలాంటి డిమాండ్ కూడా సానుకూలంగా రాలేని పక్షంలో ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం, మీరు చెప్పిన మాటను నిలబెట్టుకోండి. సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, పర్మనెంటు సంక్షేమ పథకాలు, అలాగే కోవిడ్లో పనిచేస్తున్న కార్మికుల్ని ఆప్కాస్లో తీసుకొని స్కిల్లు, సెమీ స్కిల్, అన్స్కిల్లు ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని మా డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచింది. మంత్రి గారు మేము మీకు చాలా చేసాం కదా అన్నారు. అప్పటికి జీతాలకి ఇప్పుడు జీతాలకి పొంతం లేదు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినాయి. అందుకని జీతం 15,000తో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎలా బతకాలని మేము ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. అందుకని ఈరోజు మంత్రి గారు నేను చర్చల్లో ఎలాంటి మాకు అనుకూలంగా చెప్పకుండా ఈరోజు మేము కార్మికుల పక్షాన అందరు విధులకు వెళ్ళండి అని చెప్పడం మంత్రి గారు చెబుతున్నది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని మంత్రి గారు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలి. మా న్యాయమైన డిమాండ్ పర్మనెంట్ అయ్యేంత వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తాం. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలించకపోతే మేము మా సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి పారిశుద్ధ్య కార్మికులు కొన్ని యూనియన్స్ మరి సమ్మెకి ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనటం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో మరి కొంతమంది కొన్ని యూనియన్స్ చేయట్లేదు. మరి ఇక్కడ చీమకుర్తికి వచ్చేసి సిఐటియు వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు 26వ తారీఖు నుంచి మరి సమ్మెలో పాల్గొనటం జరుగుతుంది. మరి ఇందుకు ప్రత్యామ్నాయంగా పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు అందరూ కూడా మరి వాళ్ళకు ఒక మైక్ అనౌన్స్మెంట్ ద్వారా, అదేవిధంగా మరి అన్ని అసోసియేషన్ వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ చేయటం జరిగింది. మరి సమ్మెలో ఉన్నారు కాబట్టి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు మరి ఎవరు రారు కాబట్టి అక్కడ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళే స్వయంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, హోటల్స్, లాడ్జెస్, అదేవిధంగా రెస్టారెంట్స్ ఇలాంటివి ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళే స్వయంగా వాహనములు ఏర్పాటు చేసుకొని మరి ఆ డంపింగ్ యార్డ్ వరకు తీసుకెళ్లాల్సిందిగా కోరి ఉన్నాము. మరి వారికి ఉన్నటువంటి సమస్యల మీద వారు సమ్మె చేయటం జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా మేము అదే వర్కర్స్ని పెట్టినప్పుడు కూడా వాళ్ళు పని చేయించకుండా అడ్డుకోవటం జరుగుతుంది. మరి అందువల్ల రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా శుభ్రంగా చేసుకొని, ఎందుకంటే మనం ఈ టైంలో కోవిడ్లు కూడా ఎక్కువ కేసెస్ అనేది మరి రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసెస్ కూడా నమోదు అవుతున్నాయని మనం చూడటం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కొంతమంది అంటే మేము ఏదైతే ప్రత్యామ్నాయంగా పెట్టినటువంటి వాళ్ళని కూడా పని చేయించకుండా మరి అడ్డుకుంటున్నారు వారు. మరి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు సహకరించి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మెయిన్ రోడ్ అన్నీ కూడా అక్కడక్కడ మరి కొంతమంది వర్కర్లే మరి ఆ విషయాన్ని కూడా పిలిచి వాడిని చెప్పడం జరిగింది. డంపింగ్లో ఉన్న చెత్తని వాళ్ళే స్వయంగా రోడ్ల మీద చల్లుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ప్రజలు కూడా అడ్డుకోవటం జరిగింది. మరి ఆ విషయాన్ని కూడా వాళ్ళని పిలిపించి చెప్పడం జరిగింది. కొంతమంది ఏదో వర్కర్సు పొరపాటు జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క మన్నవ పొందాలి. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించి కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయంగా మేము చేస్తున్నటువంటి వాటికి వాళ్ళు కూడా సహకరించాలి. మరి ఈ రేపు సమస్య పరిష్కారం అవుతే ఈలోపు అనారోగ్యానికి గురి కాబడినటువంటి వాళ్ళని మనం వాళ్ళ యొక్క పరిస్థితుల్ని మెరుగుపరచలేనటువంటి పరిస్థితి కనబడిద్ది. కాబట్టి వాళ్ళు కూడా మాకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వాళ్ళని సహకరించాలి. ప్రజలందరి కోరిక మేరకు
వాళ్ళు కూడా కొంత మాకు కూడా సహకరిస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం సార్.